గత కొంతకాలంగా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ప్రతి సోషల్ మీడియాలో క్రైస్తవులందరినీ ఒకే రకంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మీ యేసు ప్రభుని నమ్ముకోగానే నీ రోగాలన్నీ పోయినాయా? నీ యేసు ప్రభుని నమ్ముకోగానే నీ అప్పులన్నీ తీరిపోయినాయా? నీ యేసు ప్రభుకి ప్రార్థన చేయగానే సడన్గా నీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయా? నీ యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నప్పుడు సడన్గా వచ్చే వర్షం ఆగిపోయిందా? ఇలా ప్రతి సాక్ష్యాన్ని పట్టుకుని క్రైస్తవుల్ని, యేసు ప్రభుని కొంతమంది ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అదే పనిగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక దేవుని సేవకుడిగా, ఒక క్రైస్తవుడిగా ఇలాంటి విమర్శల మీద నా సమాధానం ఏంటంటే, దేవుడు అనేవాడు ఇలాంటి కార్యాలు చేయలేడా? దేవుడు అనేవాడు ఇలాంటి అద్భుతాలు చేయలేడా? లేక యేసు ప్రభు ఒక్కడే ఇలాంటివి చేయలేడా? ఒకవేళ దేవుడు అనేవాడు ఇలాంటి కార్యాలు చేయలేని వాడైతే పొద్దున్న లేవగానే అలాంటి దేవుడికి మనం ప్రార్థన చేయడం ఎందుకు? అలాంటి దేవుడికి మనం పూజలు చేయడం ఎందుకు? అలాంటి దేవుడికి సాష్టాంగ నమస్కారాలు ఎందుకు? అలాంటి దేవుడికి మనం మొక్కుబడులు చేసుకోవడం ఎందుకు? మనం పిలిస్తే పలకని దేవుడికి, మనం ప్రార్థిస్తే స్పందించని దేవుడికి అసలు మనం పూజించడం ఎందుకు? ప్రార్థనలు చేయడం ఎందుకు? లేదండి, మా దేవుళ్ళు చేస్తారు కానీ మీ యేసు ప్రభు ఎలాంటివి చెయ్యలేడండి అని ఎవరైనా మాట్లాడితే, ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా కష్టాలు పోయినాయి, యేసు ప్రభుని నమ్మిన తర్వాతే నా రోగాలు పోయినాయి, యేసు ప్రభుని నమ్మిన తర్వాతే నా అప్పులు పోయినాయి, యేసు ప్రభుని నమ్మిన తర్వాతే నా భర్త మారాడు, నా భార్య మారింది, నా బిడ్డలు మారారు, నా జీవితమే మారిందని ప్రతి చోట సాక్ష్యంగా నిలబడుతుంది ఎవరో? క్రైస్తవులే కదా. క్రైస్తవులే కదా మా జీవితాలు మారిని యేసు ప్రభు నమ్మిన తర్వాతనే సాక్ష్యాలు చెప్తున్నారు. ఒక తలుపు బయట నిలబడి మనం తలుపుని కొడుతుంటాం. ఆ తలుపు లోపల ఎవరైనా ఉంటే మన పిలుపుకి స్పందిస్తారు. ఒకవేళ ఎవరు లేకపోతే ఎన్ని సంవత్సరాలు నువ్వు తలుపు కొట్టినా అవతల నుంచి ఎలాంటి సమాధానం రాదు, ఎలాంటి రెస్పాన్స్ రాదు. దేవుడు కూడా అంతే. మనం ప్రార్థించే దేవుడు, మనం నమ్మే దేవుడు, మనం పూజించే దేవుడు నిజముగా ఉంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది. దేవుడి దగ్గర నుంచి మరలా తిరిగి నీకు సమాధానం వస్తుంది, జవాబు వస్తుంది.